కార్తీక పురాణంలోని ఇంకొక దివ్యమైన కథ గురించి తెలుసుకుందాం. దుర్వాస మహర్షి శ్రీహరిని శరణు వేడినప్పుడు అవతార రహస్యం వెలుగు చూసింది. ఒక మహర్షి మీద సుదర్శన చక్రం వేగంగా దూసుకెళ్తుంది. అతను పరిగెడుతూనే ఉన్నాడు. కానీ ఆ చక్రం మాత్రం ఆగలేదు. చివరికి ఎవరి దగ్గర శరణు కోరాడో తెలుసా? అదే క్షణంలో శ్రీహరి తన అవతార రహస్యము చెప్పాడు. అదేంటో చూద్దాం. ముందుగా అంబరీష మహారాజుని శపించిన తరువాత దుర్వాస మహర్షి మీద సుదర్శన చక్రం పడి వెంబడిస్తుంది. భయపడి దుర్వాసుడు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవా, ఈ చక్రం నన్ను వదిలిపెట్టడం లేదు, కాపాడు అని అల్లాడాడు. బ్రహ్మ శాంతంగా అన్నాడు, ఓ మహర్షి, ఇది శ్రీహరి ఆజ్ఞతో నడుస్తుంది. నువ్వు ఆయన భక్తుడిని అవమానించావు. విముక్తి కావాలంటే విష్ణువుని శరణు వేడాల్సిందే. అక్కడి నుంచి దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గర అడిగాడు, ఓ మహాదేవా, ఈ చక్రం నన్ను వదిలిపెట్టట్లేదు. శివుడు నెమ్మదిగా చెప్పాడు, దుర్వాస, విష్ణు భక్తుడైన అంబరీషును నువ్వు అవమానించావు. విష్ణువే నీకు రక్ష. అలా దుర్వాసుడు చివరికి వైకుంఠానికి చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో కూర్చొని ఉన్నారు. దుర్వాసుడు నమస్కరించి అన్నాడు, ప్రభు, నా అహంకారం వల్ల నీ భక్తుడిని నేను అవమానించాను. నన్ను క్షమించండి. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, ఓ మహర్షి, నేను ఎప్పుడూ నా భక్తుల మనసులోనే ఉంటాను. నన్ను సంతోషపరచాలంటే భక్తుడిని సంతోషపరచాలి. ఈ పాపం తీరాలంటే అంబరీషుడి దగ్గర క్షమాపణ అడుగు. అలా దుర్వాసుడు భూమికి తిరిగి వచ్చి అంబరీషుని పాదాల దగ్గర పడిపోయాడు. రాజా, నీకు అవమానం కలిగింది. నన్ను క్షమించు. అంబరీషుడు వినయంగా అన్నాడు, మహర్షి, నాకు మీపై కోపం లేదు. శ్రీహరి దయతో అన్నీ శాంతమవుతాయి. అంబరీషుడు ప్రార్థించగానే చక్రం శాంతమై ప్రకాశించింది. దుర్వాసుడు ప్రశాంతంగా అన్నాడు, ప్రభు, నీ అవతారాల రహస్యమేమిటి? విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, ప్రతి యుగంలో నేను భక్తుల రక్షణకే అవతరిస్తాను. సత్యయుగంలో వామనుడు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో నా నామస్మరణే నా అవతారం. ఈ కథ మనకు పెద్ద పాఠం చెప్తుంది. భక్తుడిని అవమానించడం అంటే భగవంతుడిని అవమానించడం. భక్తి, వినయం, క్షమ, ఇవే మన జీవితాన్ని పవిత్రం చేస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే బియాండ్ ద ఎపిక్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.